स्टार्टिंग विभावरी शेष आलोक द्विजमणि भागे बांग्ला इसके लिए आलोक आप संदीप आप कहाँ से? इस्कॉन है? इस्कॉन मंदिर है? राउरकेला में मंदिर है, हम लोग यहाँ ऐसे छोटा सा ब्रांच चलाते हैं। बहुत आनंद है माता जी। अच्छा माता जी इधर रूरकेला में बड़ा मंदिर ऊपर में है। कल एकादशी है एकादशी हम 3 हैं मामा बहुत धन्यवाद नंबर బాగున్నారు ఇక్కడ చూసే మిమ్మల్ని అన్ని లోకల్ మంచి మంచి తెలుగు వాళ్ళ మధ్యన सब तेलुगु लोग है ना आप తెలుసు ఇప్పుడు మన అవును ఇక్కడ మన ఆదిపట్ల వారు కూడా దావిడ్లే చూసారా చుట్టాలు ఇవాళ ఉదయం సింహాచల శాస్త్రి గారు మెసేజ్ పెట్టారు మీరు వస్తే బాగుంటుంది అని అంటే వాళ్ళ నాన్నగారి శత జయంతి ఇక్కడ ఉన్నామండి మా మనసు అక్కడ ఉంది మా ఆయన గారు అదిగో మురళీమ గారు మా ఇద్దరు ఫ్రెండ్స్ అందుకు మా ఆయన గారు ఇక్కడే పుట్టారు ఆ కోటలోనే ఇక్కడే ఉన్నాం కానీ నీ తెలుగు చాలా బాగుంది నీ తెలుగు ఎక్కడ కల్తీ కాకుండా అది వారు సీనన్న అక్కడ మన जाएंगे राम मंदिर ఎక్కడది మీకు లేదంటే ఫారెస్ట్ భోజనం फोटो ले लो आप लोग ग्रुप में गोविंदा 6 గంటలకి సుప్రభాత సేవ అనంతరం స్వామివారి ఆరాధన అలాగే అనంతరం 8 గంటల విశేష హోమములు 8 గంటల నుండి స్వామివారి సహస్రనామాక్షరాలు కుమారుల 12 మహాదివేశం తర్వాత శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉదయ కాలంలో
గోవిందా 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 అదే జరే పాదాలు ముట్టుకొద్దని చెప్పండి ఎవరైనా దండం పెట్టి మంది కూర్చున్నారు ప్రవచనం కాదు జగన్నాథుడు సింహగిరినాథుడు కదా మధ్యలో మరి ఎంతమందితో బంధం అదృష్టం ఈ ఊరి వాళ్ళ అదృష్టం ఒక ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంతో ఆ సాంప్రదాయవాదులతో బంధం కలిగి ఉండడం అంటే అది భాగ్యం కదూ రామాను సంబంధం ఉంటే చాలు నేను తెలిసిన 4 లక్షల మరి 2 మంది రామానుజ అణుగులతో రామానుజ దాసులతో బంధం ఉండడం భాగ్యం చాలా అదృష్టం చాలా సంతోషం జై తిరుమల జై తిరుమల సౌండ్ మధ్యలో ఎవరు వాళ్ళు ఇబ్బంది పెట్టకండి మీరు మధ్యలో వాళ్ళు అయిపోతుంది ఈరోజు ఈ విషయాన్ని వినడానికి మంచి రోజు మనకి భాగవతంలో చెప్తాడు కమలాక్షు రక్షించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు దిక్వ త్వర లక్ష్మణుని చూసుకులు కేశకాయిక మృక్కు శరము విష్ణు ఆకర్ణించు వేలులు మధువైన తవిడిన మనము భగవంతు వలదని పదములు పురుషోత్తమ నీకు బుద్ధి దేవదేవుని చింతించు దినము ఇలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహం కలగడం మనందరి అదృష్టం. అసలు భగవంతుడు అంటే ఏమిటో తెలియజేసేదే వారు మనకి. ఆవులు అనేక చోట్ల అనేక రకమైనటువంటి పదార్థాలన్నీ తిని మనకి చక్కటి పాలని ఎలాగైతే వర్షింపజేస్తాయో అలాంటి జ్ఞానులు ఆవులు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో విషయాలు నేర్చుకొని అతి సులభంగా మన దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మనకి చెప్పేటటువంటి మహానుభావులు దొరకడం మనందరి అదృష్టం. ఇవాళ శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారిని మేము ఎక్కడో టీవీల్లో యూట్యూబ్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడటం మా అదృష్టం. అందుకని ఇక్కడ 50 సంవత్సరాలుగా ఈ బండకొండ గ్రామంలో హిమాచలం దేవస్థానం శ్రీమాన్ సందాల రాఘవాచార్య స్వామి వారు వాళ్ళ పరంపరలో వచ్చేటటువంటి శ్రీమాన్ మోత్త సీతారామాచార్య స్వామి వారు, అలాగే గొడవత్తి యోగానంద స్వామి, గొడవత్తి రాధాకృష్ణమాచార్య స్వామి, ఇట్లాంటి మహానుభావులందరూ ఇక్కడ ఒక విత్తనాన్ని వేసి దాన్ని అంకురార్పణ చేశారు. ఈరోజు ఇంతింతాయి వటుడింతాయి అని ఎంతో ఎత్తుకేసి ఇక్కడ ఉండేటటువంటి బండకొండ గ్రామస్తులందరూ కూడా దాన్ని చక్కగా పెంచి పెద్ద చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ కార్యక్రమంలో మన రాధా మనోహర్ దాస్ గారి యొక్క 2 చాలా చక్కటి విషయాలు మనకి ఆయన ద్వారా మనం గ్రహించడం తెలియజేయవలసిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.
దేవం ప్రయుజ్యామి దేవాయ పరమాత్మనే కాయమాండరకాశోరాన్ దివ్యజ్యోతి నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.